వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. అబ్దుల్ కలాం ఆ పేరు వింటేనే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఇండియన్ మిసైల్స్. అందుకే ఈయనని మనం ఇండియన్ మిసైల్ మ్యాన్ అని కూడా పిలుచుకుంటాం. ఏపీజే అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ దేశభక్తుడు. ఇప్పటి వరకు ఆయన లాంటి శాస్త్రవేత్తను, ఆయన లాంటి రాష్ట్రపతిని, ఆయన లాంటి టీం లీడర్ను, ఆయన లాంటి వ్యక్తిను, ఆయన లాంటి తత్వవేత్తను, అలాంటి మనిషిని ఇప్పటి వరకు ఎవరు చూడలేరు కూడా. సామాన్యుడిగా పుట్టి అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడు ఏపీజే అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించిన ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం కుటుంబంలోని మగవాళ్ల పేరు వెనక మరక్కాయర్ అనే పదం ఉంటుంది. రామేశ్వరం దీవిలో పడవలను నడిపే ముస్లిం కుటుంబాలను సూచించే పేరు అది. కాశీ వెళ్లిన వాళ్ళు రామేశ్వరం చూడాలనే హిందూ సాంప్రదాయం కావడంతో అలా అక్కడికి వచ్చే పర్యాటకుల్ని రామేశ్వరం దీవి నుంచి ధనుష్కోటికి తీసుకెళ్లేది ఈ ముస్లిం కుటుంబాలే. కలాం ముత్తాత ఆవుల్, తాత ఫకీర్, తండ్రి జలాలుద్దీన్ ఈ వృత్తే చేస్తూ వచ్చారు. కానీ తల్లి ఆసియా ఉన్నత వంశానికి చెందినవారు. ఆమె కుటుంబంలో చెందిన వారికి ఒకరికి ప్రతిష్టాత్మకమైన బహదూర్ బిరుదు కూడా ఉంది. ఆ నేపథ్యంలో వచ్చిన ఆసియా ఒక మామూలు ఇంట్లో అడుగుపెట్టింది. పైగా అది అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. తోటికోడళ్ళు, మరుదుళ్ళు, ఆడపడుచులు ఒకే కప్పు కింద ఉండాలి. చిన్న పిల్లలే 9 మంది ఉండేవాళ్ళు. అందరి బాధ్యతలు ఆమె చూస్తున్నా ఎప్పుడు చిరునవ్వుతో కనిపించేదట. ఆ సహనం, క్రమశిక్షణే తనకు జీవితాంతం తోడు నిలిచాయంటారు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం భారతదేశపు ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త మరియు 11వ భారత రాష్ట్రపతి. అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగాడు. తిరుచూరపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. భారత రాష్ట్రపతి పదవికి ముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో అంటే ఇస్రోలో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. భారతదేశం యొక్క మిసైల్ మ్యాన్ గా పిలువబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేశారు. 1997లో భారతదేశ పోఖ్రాన్ 2 అణు పరీక్షలో కీలకమైన సంస్థాగత సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2012 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచాడు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అబ్దుల్ కలాం భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. కానీ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో ఉద్యోగం చేయడంతో ఆయన సంతృప్తి చెందలేదు. 1969 సంవత్సరంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో అంటే ఇస్రోలో చేరి ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం SLV-3 ప్రయోగానికి డైరెక్టర్ గా పనిచేసి జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. ఇస్రోలో పనిచేయడం తన జీవితంలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 1970 మరియు 1990 మధ్యకాలంలో కలాం పోలార్ SLV మరియు SLV-3 ప్రాజెక్టులను అభివృద్ధికి పనిచేశారు. 2 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తయ్యాయి. 1970లలో స్థానికంగా తయారు చేసిన SLV రాకెట్ ఉపయోగించి రోహిణి 1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడం ఇస్రో చరిత్రలోనే మైలురాయి. జూలై 1992 డిసెంబర్ 1990 మధ్య ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుగా మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. అదే సమయంలో జరిపిన పోఖ్రాన్ 2 అణు పరీక్షలో కలాం రాజకీయ మరియు సాంకేతిక పాత్ర నిర్వహించారు. ఆయన సాధించిన విజయాలకు ఆయనకు అందిన పురస్కారాలు అన్నీ ఇన్ని కాదు. 1981లో భారతదేశ ప్రభుత్వం కలాంను పద్మభూషణ్తో సత్కరించింది. 1990లో పద్మవిభూషణ్తో సత్కరించింది. 1994లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ లో గౌరవనీయులైన ఫెలోగా సత్కరించారు. 1997లో భారత ప్రభుత్వం ఈయనను భారతరత్నతో గౌరవించింది. 1997లో
భారత జాతీయ కాంగ్రెస్ ఈయనను నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారాన్ని ఇచ్చింది. 1997లో వీర్ సావర్కర్ అవార్డు, 2000 సంవత్సరంలో రామానుజన్ అవార్డు, 2007లో సైన్స్ రంగంలో గౌరవ డాక్టరేట్ పొందారు. 2007లో రాయల్ సొసైటీ యూకే నుండి కింగ్ చార్లెస్ పతాకాన్ని కూడా పొందారు. 2008లో నాన్వాంగ్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం సింగపూర్ నుండి ఇంజనీరింగ్ డాక్టర్ గా ఈయన సత్కరించారు. 2009 యుఎస్ఏకి చెందిన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంటర్నేషనల్ వాన్ కార్మన్ వింగ్ అవార్డు అందుకున్నారు. 2009లో హూవర్ పతాకం, 2009లో గౌరవ డాక్టరేట్, 2010లో ఇంజనీరింగ్ డాక్టరేట్, 2011లో IEEEలో గౌరవ సభ్యత్వం, 2012లో గౌరవ డాక్టరేట్, 2014లో సైన్స్ డాక్టరేట్, ఇలా చాలా అవార్డు పురస్కారాలకు ఈయన అందుకున్నారు. ఈయన రచనల్లో ఇండియా 2020, ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా మై డ్రీమ్, ఎన్విజనింగ్ అండ్ ఎంపవర్డ్ నేషన్స్ అనేవి చాలా ప్రసిద్ధమైనవి. భారతరత్న అందుకున్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం అవ్వడం ఒక విశేషం. ఒక శాస్త్రవేత్త, ఒక అవివాహితుడు రాష్ట్రపతిగా ఎన్నికైంది కూడా కలాం కావడం మరో విశేషం. రాష్ట్రపతిగా పదవీకాలం ముగిసిన తర్వాత తనకు ఇష్టమైన బోధనా వృత్తిని మళ్లీ ఎంచుకున్నారు. అహ్మదాబాద్, షిల్లాంగ్, ఇండోర్ IIM, బెంగళూరు IIN, అన్నా యూనివర్సిటీ, JNN లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు. IIT హైదరాబాద్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బోధనలు చేశారు. మంచి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహానీయుడు APJ అబ్దుల్ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్ మరణానికి గురయ్యారు. షిల్లాంగ్ లోని AIM లో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాం ను స్థానిక బెదాని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ICUలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్నుమూశారు. చూశారు కదా అబ్దుల్ కలాం జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.